హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎగ్జామ్ ఇంటర్వ్యూ లేకుండా అప్లికేషన్ పెట్టుకున్న క్యాండిడేట్స్కి మెరిట్ బేస్ మీద సెలెక్ట్ చేసి జాబ్స్ ఇస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, అటెండర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వంటి చాలా జాబ్స్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి అట్లీస్ట్ 1000 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని అందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వం నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు 28 డిసెంబర్ నుంచి 8 జనవరి వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత స్క్రూటినీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ వచ్చేసి 9th జనవరి నుంచి 31st జనవరి వరకు జరుగుతుంది. అప్లై చేసిన క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ని మీరు ఇక్కడ ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. స్క్రూటినీ ప్రాసెస్ తర్వాత ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 3rd ఫిబ్రవరిన రిలీజ్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు పోస్ట్ చేస్తారు. సో మనకి ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి అఫీషియల్గా 3rd ఫిబ్రవరిన రిలీజ్ అవుతుంది. తర్వాత మీరు ఆ ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ గురించి ఏమైనా గ్రీవెన్సెస్ కానీ కంప్లైంట్స్ కానీ పెట్టుకోవాలనుకుంటే 4th ఫిబ్రవరి నుంచి 11th ఫిబ్రవరి వరకు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి గ్రీవెన్సెస్, కంప్లైంట్స్ అన్నీ చూసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 15th ఫిబ్రవరి 2025న రిలీజ్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి February 28న మీకు ఇష్యూ చేస్తారు. ఈ విధంగా మనకి కంప్లీట్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. 28 ఫిబ్రవరి 2025న మీరు జాబ్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ పోస్ట్కి ఎటువంటి ఎగ్జామ్ అలాగే ఇంటర్వ్యూ బేసిస్ లేకుండా డైరెక్ట్ మీకు మెరిట్ బేస్ మీదే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్లో టోటల్ 91 వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఈ 91 వేకెన్సీస్లో కొన్ని పోస్టుల్ని కాంట్రాక్ట్ పోస్టుల కింద, కొన్నిటిని అవుట్సోర్సింగ్ పోస్టుల కింద భర్తీ చేయడం అనేది జరుగుతుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ DSC ద్వారా మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇందులో మనకున్న పోస్టులు కనుక చూసుకుంటే సైకియాట్రిక్ సోషల్ వర్కర్, చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, OT టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, లైబ్రరీ అసిస్టెంట్, స్టోర్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఎలక్ట్రికల్ హెల్పర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ PET. సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి అయితే సంబంధించి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటిని అవుట్సోర్సింగ్ కింద భర్తీ చేస్తున్నారు. దీనికి 18,500 రూపీస్ శాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి అయితే 17 వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి. దానికి శాలరీ వచ్చేసి 15,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కంప్యూటర్ ప్రోగ్రామర్ కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి, కానీ ఇది కాంట్రాక్ట్ బేస్. దీనికి శాలరీ వచ్చేసి 34,580 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్ట్స్ అన్నీ వచ్చేసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ DSC ద్వారా భర్తీ చేయబడి జరుగుతుంది. ఇంకా మనకి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ, కంప్యూటర్ ప్రోగ్రామర్కి సంబంధించి 2 వేకెన్సీస్, ల్యాబ్ అటెండెంట్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ ఒక వేకెన్సీ, OT టెక్నీషియన్కి సంబంధించి 3 వేకెన్సీస్, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 3 వేకెన్సీస్ అనేవి అఫీషియల్గా రిలీజ్ అయ్యాయి. ఈ పోస్ట్కి శాలరీస్ వచ్చేసి 15,000 నుంచి 40,000 వరకు ఉంటాయి. అకార్డింగ్ టు ద పోస్ట్, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ బట్టి శాలరీస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. విజయనగరం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ GMC ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ GGH నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ పోస్ట్కి సంబంధించి వేరే జిల్లాల్లో వాళ్ళు కూడా నాన్ లోకల్ కింద దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. 80% వేకెన్సీస్ విజయనగరం జిల్లాలో వాళ్ళకి, మిగిలిన 20% వేకెన్సీస్ నాన్ లోకల్కి సంబంధించిన వాళ్ళకి కేటాయించడం అయితే జరిగింది. సో నాన్ లోకల్ వాళ్ళు కూడా వీటికి అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, ఇంటర్ అండ్ బీటెక్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. కంప్యూటర్ ప్రోగ్రామర్కి మాత్రమే ఎక్స్పీరియన్స్ అడిగారు.
కంప్యూటర్ ప్రోగ్రామర్కి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ కంప్యూటర్ ప్రోగ్రామర్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్. అంటే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే గవర్నమెంట్లో కానీ లేదా ప్రైవేట్లో కానీ 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని వాళ్ళు అడిగారు. అలాగే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి కూడా 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. మిగతా జాబ్స్కి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు. ఆఫీస్ సబార్డినేటర్కి ఎస్ఎస్సి అంటే 10th పాస్ అయి ఉంటే చాలు. అలాగే ఓటీ టెక్నీషియన్కి డిప్లొమా వరకు చదువుకుని మెడికల్ స్టెరిలైజేషన్ అండ్ మేనేజ్మెంట్లో వాళ్ళు డిప్లొమా అనేది చేసి ఉండాలి. ఈ పోస్ట్స్కి జనరల్ డిగ్రీ అయినా లేదా బీఈ బీటెక్ చేసిన క్యాండిడేట్స్ అయినా అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ అనేది ఉంది. కాబట్టి మీకు 10th 12th డిగ్రీ బీటెక్ లేదా బీఈ ఉంటే కనుక మీరు జూనియర్ అసిస్టెంట్కి, కంప్యూటర్ అసిస్టెంట్కి, లైబ్రరీ అసిస్టెంట్కి, డెంటల్ టెక్నీషియన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చేశారు. 1/7/2024 కల్లా మినిమం 18 years లేదా మ్యాక్సిమం 42 years మధ్యలో అయితే మనకు ఆ ఏజ్ అనేది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్షన్ అనేది కల్పిస్తున్నారు. ఒకవేళ మీకు 42 years ఏజ్ అనేది సరిపోదు అనుకుంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ ఈ 5 yearsని కూడా మీరు యాడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే 10 years ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 300 rupees, అలాగే ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 400 rupees. ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఫీజు అనేది ఏమీ ఉండదు. సో దీనికి సంబంధించి అయితే మీరు ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుంది. వీళ్ళు ఒక డీడీ అడిగారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని చెప్పి మీరు ఒక డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. సో మెయిన్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి టోటల్ 100 marks అనేది ఉంటుంది. ఇందులో 75 marks వచ్చేసి మీ దగ్గర ఉన్న 10th, ఇంటర్, బీటెక్, బీఈ ఆర్ ఐటీఐ మీరు ఏ సెక్టార్లో అయితే ఆ సెక్టార్లో మీకు వచ్చిన హైయెస్ట్ మార్క్స్లో నుంచి 75% అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ 10 marks వచ్చేసి మీకు ఎవ్రీ ఇయర్ కంప్లీట్ చేసినందుకు ప్రతి ఒక్క ఇయర్కి మీకు 1 mark అనేది యాడ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ 15% మార్క్స్ వచ్చేసి ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్గా కానీ, అవుట్సోర్సింగ్ కానీ, హానరమ్ బేసిస్గా కానీ COVID-19 టైంలో పనిచేస్తే వాళ్ళకి 15% మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైబల్ ఏరియాస్లో 6 months చేస్తే 2.5 marks, రూరల్ ఏరియాస్లో 6 months చేస్తే 2 marks, అలాగే అర్బన్ ఏరియాస్లో 6 months చేస్తే 1 marks అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఇంపార్టెంట్ కండిషన్స్. అంటే మనం చూస్ చేసుకున్న రోల్ మీద సర్టెన్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మన పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళకి నచ్చితే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేషన్స్ టు బీ ఎన్క్లోజ్డ్ వైల్ ఫిల్లింగ్ ద అప్లికేషన్స్ వచ్చేసి ఇవి. ఫస్ట్ మన ఎస్ఎస్సి సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్, బీటెక్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు డిప్లొమా చేస్తే డిప్లొమా సర్టిఫికేట్, ఇవన్నీ మార్క్స్ మెమోస్ అనేవి ఉండాలి. నెక్స్ట్ ఏ కేటగిరీ ప్రకారంగా ఏ జాబ్ రోల్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇందులో చూడండి. నేను మీకు ఈ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. గో త్రూ అండ్ చెక్ ఇట్. ఈ ఫామ్స్ ఫిల్ చేసి విజయనగరం మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పోస్ట్ చేయాలి. For more relevant information, don't forget to like, share and subscribe. And press the bell icon. Thank you.